హలో నమస్తే మామ, నేను మీ సాయి. సో నాకు ఈరోజు డ్యూటీ లేకుండే, అట్లే మా అల్లుడు కూడా డ్యూటీ లేకుండే. ఫోన్ చేసిండు వాడు. ఫోన్ చేసి, మామ ఇట్లా బయటకు పోదామే, అన్నం తీసుకొని వస్తున్నా అని చెప్పేసి అంటే, సరే వెళ్దాం రా అని చెప్పిన. సో నేను ఆల్రెడీ రూమ్ నుంచి బయలుదేరిన, ఇక్కడ మధ్యలో వెయిట్ చేస్తా అని చెప్పినుంటే, మేము ఇప్పుడు కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇక్కడ మా ఏరియా నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ వస్తుంది, బ్లూ రోడ్ అని చెప్పేసి. సో అక్కడికి వెళ్తున్నాము. మనోళ్ళు వచ్చేంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేయాలి. సో ఇక్కడ స్టాప్ సింబల్ కనిపించింది కదా, సో ఇక్కడ కాకుండా ఆపోజిట్ సైడ్ మనం వెయిట్ చేస్తే వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తారు. చలో వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. మరి వచ్చేసిరు, మనోళ్ళు వచ్చేసిరు. అది నేను ఉన్న ఏరియాలోనే చాలా సందులు ఉన్నాయి అనిపిస్తుంది. ఎటు వెళ్ళినా అసలు మనం సందులలో నుంచి వెళ్తున్నాము అన్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా మాల్టాలోనే చాలా ఇరుకైన రోడ్లు ఉంటాయి. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి. సో మనం కిందికి దాదాపు 1 కిలోమీటర్ పైననే దిగాలి. సో ఇదంతా లెఫ్ట్ సైడ్ కనిపించేది బ్లూ గ్రోటో వ్యూ అన్నట్టు. విజిటర్ చాలామంది వస్తారు చూడడానికి. ఇప్పుడు కింద కూడా లొకేషన్ ఎట్లుందో చూపిస్తాను నేను. ఆల్మోస్ట్ మనం కిందికి వచ్చినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నిలబడ్డ వాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తారు. బస్ ఇక్కడ రైట్ సైడ్లో యూటర్న్ చేస్తుంది. సో యూటర్న్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది బస్సు. అండ్ కింద తినడానికి కానీ తాగడానికి కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా దొరుకుతాయి, రెస్టారెంట్స్ ఉంటాయి. అండ్ మేము వచ్చినప్పుడు కింద ఏదో పని చేస్తారు, అదంతా కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉండే అటు వెళ్దామంటే. అండ్ మేము వచ్చిన టైమింగ్ కూడా కరెక్ట్ లేదు, ఆల్రెడీ సన్లైట్ వెళ్ళిపోతుంది. మేము ఏదో అనుకోలేము అసలు. సో వాడు ఫోన్ చేసేసరికి మేము ఇటు వచ్చి ఉంటుంది. బట్ ఇక్కడికి రావడానికి కరెక్ట్ టైం కాదు. మేము బైక్ పార్క్ చేసామో లేదో అప్పటికే చిన్నగా చీకటి అయిపోయింది. సో ఏదో మళ్ళీ నెక్స్ట్ కలుస్తాం. ఉంటాం మరి.